అది అన్నారు. బట్ దానికి కూడా అంకమరావు గారు చెప్పారు, రేపు కోర్టు నిశితంగా పరిశీలిస్తుంది, ఒకవేళ అతను నిర్దోషి అయితే కనుక బెయిల్ వస్తుంది, కాకపోతే కనుక శిక్షలు ఉంటాయి అన్నట్టుగా కూడా చెప్పారు. ఏమంటారు సార్? ముందుగా ఇందాక అంకమరావు గారు కూడా మాట్లాడుతూ, అదేవిధంగా మా సప్తగిరి ప్రసాద్ అన్న మాట్లాడుతూ, అసలు వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం, ఎందుకు ఈ రావణ్ణి నెత్తినికెత్తుకుంటున్నారు, భుజాలు మోస్తున్నారు, ఎందుకు వీళ్ళ కిందకి ఇబ్బంది అని ఇద్దరు మాట్లాడారు. నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ఏదైనా కూడా ఉన్నది సొసైటీలో జరిగేటువంటి తప్పులను ప్రశ్నించడానికి, తప్పు జరిగితే అన్యాయం అని ప్రశ్నించడానికి, ఒకవేళ మంచి జరిగితే మంచి చేశారని ప్రశంసించడానికి రాజకీయ పార్టీలు ఉన్నది, అవి వాటి బాధ్యత. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగు తొలగింది అని అంకమరావు గారు అన్నారు. అందుకని పొన్నవోలు సుధాకర్ గారికి వెళ్ళి వాదిస్తున్నారు అనేసి అన్నారు. ఆయన ఒక న్యాయవాది. రెండో విషయం ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి రామకృష్ణ గారు, అదేవిధంగా జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి నారాయణ గారు, ఇంకా అనేక అయితే ఒకటే ప్రశ్న, ఖచ్చితంగా సురేష్ గారు ప్రశ్న అంటే ఏదైనా తప్పు జరుగుతుంది అన్నప్పుడు ప్రశ్నించవచ్చు, కానీ వైసీపీ పార్టీ నుంచి ఫండ్స్ వచ్చాయని అంటున్నారు. ఇందాక 3 లక్షలు ఎంతో డబ్బులు వచ్చాయి, ఇలా విమర్శించేందుకు డబ్బులు వచ్చాయి అన్నారు. దానికి మీ సమాధానం ఏంటి? నేను ఇదే చెప్తున్నా, ఏకంగా ఈరోజు కమ్యూనిస్టు పార్టీలు, ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ చర్యను వ్యతిరేకిస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రకంగా అన్యాయం అని ప్రశ్నిస్తుంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముద్ర వేయాలని చూస్తున్నారు. మరి ఇందాక అంకమరావు గారు కూడా రఘురామకృష్ణరాజు గారిని జైల్లో చిత్రహింసలు గురి చేశారని చెప్పారు. ఎక్కడ ఎవరు గురి చేయలే అంటే, అంకమరావు గారు రఘురామకృష్ణరాజు గారి తరఫున ఒకళ్ళతో పుచ్చుకున్నారు, ముసిగేసుకున్నారు అనుకోవాలా? ఇంతవరకు ఎక్కడ కూడా రుజువు కాల. అతని చిత్రహింసలు పెట్టారనో, అతను కొట్టారనో ఎక్కడ కూడా ఇంతవరకు న్యాయస్థానాల్లో రఘురామకృష్ణరాజు గారిని చిత్రహింసలు పెట్టినట్టు అసలు ఎక్కడ రుజువు కాలేదు. కాబట్టి ఎవరికి తెలిసిన వాదన వాళ్ళు చెప్తారు, కానీ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించడంలో తప్పు లేదు. మీరు అడిగారు ఫండ్స్ ఇస్తున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, అతనికి నిధులు వచ్చాయని. పవన్ కళ్యాణ్ గారి చేతగాని రాజకీయం వల్లే ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రశ్నించారని ఆయన మీద పెట్టుకున్నటువంటి కోపము, ద్వేషం వల్ల కింది స్థాయిలోకి ఒక ఆర్గనైజ్డ్ గా జనసేన పార్టీకి, ఆయన పొత్తులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఇలాంటి సంకేతాలు పంపుతూ మొన్నే అన్నాడు, ఒక వేదికలో చూశారు మీరు, గాదె సాయికృష్ణ అంశంలో సొసైటీలో నా మీద ఇంత వ్యతిరేకత వస్తుంది, నన్ను ఇట్లా మాట్లాడుతుంటే ఒక్కరు మాట్లాడరా మీరందరూ, నేనే మాట్లాడాలా అని ఉచ్చుకొలిపాడు. మరుసటి రోజు పంతం నానాజీ జగన్మోహన్ రెడ్డి గారిని నా కొడక అని మాట్లాడేశాడు. అట్లా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారి భాషలోనే, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన రీతిలోనే తిరిగి మేము ఇలా అనొచ్చు కదా అనే మాటలు మాట్లాడితే, ఇప్పుడు అతని మీద దేశద్రోహి, ప్రజాద్రోహి, ఉగ్రవాది, మావోయిస్టు, ఇక వైసీపీకి పేటీఎం బ్యాచ్ అనేటువంటి ముద్ర వేస్తున్నారు. కానీ రేపు కోర్టులో ఇప్పుడు 14 రోజులు రిమాండ్, పోలీసులు సాక్ష్యాధారాలు సమర్పించాలా, ప్రశ్నించడం వేరు, అసభ్యంగా మాట్లాడడం వేరు. ప్రశ్నించడం వేరు, అసభ్యంగా మాట్లాడడం. జర్నలిస్ట్ అనే ఒక ట్యాగ్ లైన్ తగిలించుకుని చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. రైట్, దాని మీరు ఇప్పుడు ఒక కామెంట్ చేశారు. ఒక చిన్న మాట, పవన్ కళ్యాణ్ గారు చెప్పులు తీసుకొని నా కొడకల్లారా, వైసీపీ నా కొడకల్లారా అన్నారు. అది రెచ్చగొట్టడమా, లేదా అసభ్యమా, లేదంటే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుని ఒకటి చెప్పండి. రాజకీయంగా కాదు, రాజకీయంగా విమర్శిస్తే ఓకే, కుటుంబాల జోలికి వస్తే ఎవరైనా ఊరుకుంటారా? పర్సనల్ గా ఎంటర్ అయిపోయే లైఫ్ లో వాళ్ళ గురించి ఇందాక మీరు అన్నారు, ఎవరో బోర్గడానిలో సంథింగ్, ఆ పర్సన్ చాలా చండాలంగా మాట్లాడారు. ఆ వీడియోలు నేను కూడా చూసాను. ఎవరు ఊరుకుంటారు? మీరు చెప్పండి. రైట్, ఇప్పుడు మీరు చేసిన కామెంట్స్ కి చంద్రమోహన్ గారు ఉన్నారు, జనసేన స్టేట్ కార్యదర్శి. సురేష్ గారు లాస్ట్ మాట ఒకటి, మీరు పర్సనల్ గా అంటున్నారు. ఇదే నారా లోకేష్ గారు లండన్ కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆయన పబ్లిక్ గా పోలీసులతో జగన్ ఎందుకు వెళ్ళాడు లండన్ కి అని ఒక మాట అన్నాడు. నేను అది చెప్పదలుచుకోవాలా, అది మరి అసభ్యకరమైనటువంటి పదం కదా. ఇప్పుడు ఆయన మీద ఉప్మా కేసు పెట్టాలా, పులావ్ కేసు పెట్టాలా, బిర్యానీ కేసు పెట్టాలా? ఎట్లుంటాయంటే కేసులు వీళ్ళకి, చట్టాలు కూడా చాలా చులకన అయిపోయాయి. ఈ రోజు అతి తీవ్రమైనటువంటి చట్టాలని, కఠినమైనటువంటి చట్టాలను కూడా విలువ లేనటువంటి చట్టాలుగా తీసుకుని. అదే సురేష్ గారు, ఒకవేళ వాళ్లే గనక కావాలని చట్టాలు పెడితే అది కరెక్ట్ కాకపోతే న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తాయని ఇందాక మరొక 10-15 రోజుల్లో
ఈ కూటమి ప్రభుత్వం రావణ్ పైన చేసినటువంటి ఉగ్రవాద ఆరోపణలు, తీవ్రవాద ఆరోపణలు, ఉప చట్టం పెట్టినటువంటి విషయం అంతా కూడా పటాపంచలయ్యి అతను రాబోతున్నాడు బయట. అప్పుడు కూటమి ప్రభుత్వం తప్పు జరిగిందని సమాజంలో నిలబడాల్సి వస్తుంది దోషిలాగా. సార్ ఇది చాలా తప్పు. ఆ కుటుంబం చాలా తీవ్రమైనటువంటి ఆవేదన. ఆ విషయానికి వస్తే సురేష్ గారు 100 మంది ఏదో అంటారు కదా, 100 మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషి